అవునవును. ఇంకా దొరికే అంతే అంత మనం తాయమం చేపిచ్చేసి స్నానం చేపిచ్చేసి కఫన్ చేపించి వేస్తాం. ఇప్పుడు 2 డేస్ అయిపోయింది కదా, అవునవును. ఎవరైనా ప్రాణాలతో దొరికే అవకాశం ఉంటుందా? అవకాశం లేదండి. ఉండదు. ఎవరైనా చిన్న చితక ప్రాణంతో ఉండు ఉండు మొన్నున్నా ఉండు 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 ఇప్పుడు ఉండు ఉండు. కష్టం. చాలా హృదయ విదారకం. చాలా హృదయ విదారకం. ఫహద్, ఆ బాడీస్ని అలా చూసినప్పుడు మీకు ఏడుపు వస్తుందా? మాట రాదు. అసలు మాట రాలేదండి. అలాగే నేను డైరెక్ట్ చూసాగా, అందుకే నేను చిన్న పిల్లకాయలు కానీ 5 years 7 years ఇంకా బాధ అంటే వాళ్ళు పేరెంట్స్ బతికే వాళ్ళు వచ్చి ఎవరు లాక్కుంటా వాళ్ళు ఏడ్చేది మనకు చూసేది కావద్దు. అసలు భలే కష్టం అక్కడ ఉంటే. ఇక్కడ చూస్తే మన ఇల్లు కదా, అక్కడ చూస్తే డెడ్ బాడీస్ మనుషులు చూస్తాం, అదే వెళ్ళే కష్టంగా ఉన్నాయి. ఫహద్ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచో సాయం చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ బాడీస్ని చూసి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంది ఇల్లు కదా, మేము అక్కడ చూస్తుంది మనుషులను చూస్తున్నాం, ముక్కలుగా మారిపోయిన మనుషులను చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అలా చూస్తుంటే బాధ వస్తుంది అని ఆయన ఏం ఆశించకుండా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చి ఆయన ఒక బేకరీలో బేకరీ నడుపుకుంటారు ఆయన. అలాంటిది ఆ పనులన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇలా వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు, 100 మంది. అందులో ఫహద్ కూడా ఒకరు. అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ఆయన కళ్ళల్లో కూడా మనం చూస్తుంటే బుక్కి వస్తున్న కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, కానీ మీకు డెడ్ బాడీస్ని చూపించకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ఆ డెడ్ బాడీస్ని చూపించట్లేదు. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎటు చూసిన చిన్నపిల్లలు, వాళ్ళ తల్లులు, ఇంట్లో అందరూ కలిసి పడుకుంటారు కదా చిన్నపిల్లలతో, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా జలసమాధి అయిపోయారు. ఇప్పుడు ఆ బాడీస్ని అందులోంచి తీస్తుంటే, ఆ బురదలోంచి తీస్తుంటే ఒక్కొక్క బాడీ పార్ట్స్ ఊడిపోతున్నాయి, డీకంపోజ్ అయిపోయి. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. సో వాటిని మీకు మేము చూపించాలనుకోవట్లేదు, కానీ ఈ విపత్తు తాలూకు అత్యంత దయనీయమైన దృశ్యాలు మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించబోయే దృశ్యాలు ఎంత దయనీయంగా ఉంటాయో తెలుసా? ఇప్పుడు నేను హృదయం ద్రవించిపోతుంది. ఇల్లు మొత్తం ఇల్లు కప్పబడిపోయింది అందులో. ఇంకా ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సగం కప్పబడిపోయింది, కానీ ఇల్లు రూఫ్ వరకు కూడా కప్పబడిపోయిన ఇల్లులు ఉన్నాయి. అందులో మృతదేహాలను అందులోనే జలసమాధి అయిపోయారు. అలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. ఎప్పటికీ కోలుకుంటుందో, కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు ఎప్పటికీ కోలుకుంటారో ఒకసారి నేను మిగిలిన ఈ ఊరు పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. ఇది నిర్మాణంలో ఉన్న ఇల్లు. ఇందులో